ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో చంద్రబాబు బృందం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న వనరుల అవకాశాలని కంపెనీలకు వివరిస్తూ కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు చంద్రబాబు. 5వ రోజు పర్యటనలో కూడా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు ఆయన. సువిశాల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల స్థాపనకు అనుకూలమని చెబుతూనే అటు ప్రభుత్వం ఇచ్చే రాయితీల్ని వివరిస్తూ పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు బృందం. అమెరికాలో కొనసాగుతున్న పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీలు కొనసాగుతున్నాయి. పనిలో పనిగా ప్రవాసాంధ్రులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. మీరు వరల్డ్ వైడ్ గ్రోత్ రేట్ చూస్తే 1% to 1.5% ఉంది. Currently, around 375 companies are in the new capital construction, and not only that. మరోవైపు సిస్కో వరల్డ్ వైడ్ హెడ్ జాన్ ఛాంబర్స్, జాన్ కేన్లతో చంద్రబాబు బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఇందులో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అరుణ్ సుందర్ రాజన్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రపంచాన్ని అనుసంధానించే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది సిస్కో. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ ఎగ్జిక్యూటివ్స్ తో బోర్డు రూమ్ నుంచి జరిపే సమావేశ వివరాలు కూడా తెలిపారు. ప్రపంచంలో 2 అంకెల వృద్ధి రేటు సాధించగల దేశంగా భారత్ అవతరించిందన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీ విషయానికొస్తే అత్యున్నత మానవ వనరులు కలిగిన రాష్ట్రమని వివరించారు. అప్లైడ్ మెటీరియల్స్ తో భేటీ అయిన ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ భారతదేశమని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీలో అప్లైడ్ మెటీరియల్ భాగస్వామ్యానికి రోడ్ మ్యాప్ ను సూచించారు చంద్రబాబు. దీనికి సంబంధించి అప్లైడ్ మెటీరియల్ సంస్థ ఏపీ ప్రభుత్వం నుంచి 3 చొప్పున సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. అలాగే మెటీరియల్ టెక్నాలజీ కంపెనీలు, అప్లైడ్ మెటీరియల్స్ వినియోగదారుల్ని ఎలా తీసుకురావాలి, ఈ రంగంలో ఇండియాలో ఉన్న తయారీదారులు ఎవరు, పరిశ్రమ అభివృద్ధికి తగిన వాతావరణాన్ని ఎలా సిద్ధం చేయాలి అన్న అంశాలపై కూలంకుషంగా చర్చించారు. అప్లైడ్ మెటీరియల్ సంస్థతో సమావేశం తర్వాత పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది చంద్రబాబు బృందం.